ఇప్పుడు చనిపోయిన వాళ్ళ చరిత్ర కొంత మనకు కళ్ళ ముందు కనిపిస్తుంది. కానీ 69లో చనిపోయిన వాళ్ళ చరిత్ర దాదాపు 369 మంది చనిపోయినరు అని, చంపబడ్డారని చెప్పి అనుకుంటున్న సమయంలో ఆ చరిత్ర ఎవరికి ఎక్కువ తెలుస్తుంది అని అనుకున్నప్పుడు నాకు చాలామంది చెప్పిండ్రు, మన పృథ్వీరాజు దగ్గరికి వెళ్తే పృథ్వీరాజు గారి నాన్న ముత్యాల సత్యనారాయణ గారికి ఆ అనుభవం అవగాహన ఉంటుందని చెప్పి చెప్పడం వల్ల అంతకుముందు కొన్ని సందర్భాల్లో మాత్రమే తమ్ముడితో పృథ్వీతో కొంత పరిచయాలు, కొన్ని సమస్యల మీద కొన్ని సందర్భాల్లో మాట్లాడుకున్న పరిచయాలు ఉండడం వల్ల నేను ఫోన్ చేసి పోవాల్సి వచ్చింది. ఎందుకు పోవాల్సి వచ్చిందంటే అమరుల తల్లుల కడుపుకోత మహాసభ అని నిజాం కాలేజ్ గ్రౌండ్లో లక్షలాది మంది ప్రజలతోనూ 1000 అమరుల కుటుంబాలతో పెట్టాం. వేదిక మీద 1000 మంది అమరుల కుటుంబాలను పిలిచాం. దానికి అమరుల తల్లుల కడుపుకోత మహాసభ అని చెప్పి ఈ కరపత్రం తీశాం. అమరుల తల్లుల కడుపుకోత మహాసభ. ఎందుకు అమరుల తల్లుల కడుపుకోత మహాసభ పెట్టాల్సి వచ్చింది అన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తున్న దశలో చివరి ఘట్టంగా సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం చివరి ప్రయత్నంగా ఇక తెలంగాణ ఎట్లా ఇచ్చే అవకాశం వస్తుంది కాబట్టి కనీసం హైదరాబాద్నన్నా కాపాడుకోవాలని చెప్పి యూటీఎన్ చేద్దామనే ఆలోచన కేంద్రానికి ఉన్న సందర్భాలు అప్పుడు ఎక్స్పోజ్ అయినాయి. అప్పుడు ఎవరు ముందుకు రాని పరిస్థితిలో యూటీ అంటే యుద్ధమేనని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఆర్పిఎస్ చొరవ తీసుకొని వేలాది మంది విద్యార్థులతో సభ పెట్టింది. సభ కంటే ముందు యూటీ పరిశీలనలో ఉన్నది, సభ తర్వాత యూటీ పరిశీలన లేదు, హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వడానికే సిద్ధపడుతున్నట్టుగా ప్రకటనలు వచ్చినాయి. అంటే ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ముందుకెళ్ళినట్టే అని అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ ప్రచారం ఏం చేసింది, టీఆర్ఎస్ ప్రచారం ఏం చేసింది అనేది క్షుణ్ణంగా నేను ఆలోచించాను. కాంగ్రెస్ ఏం చేసిందంటే, కాంగ్రెస్ శ్రేణులందరూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, ఇది కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఇక తెలంగాణ తెచ్చింది కేసీఆర్, ఇది టీఆర్ఎస్ వాళ్ళ వాదన. ఇచ్చింది సోనియా గాంధీ కాంగ్రెస్ అంటుంది, తెచ్చింది కేసీఆర్ టీఆర్ఎస్ అంటుంది. అంతవరకే అంటుండ్రా అంటే ఇంకో దాన్ని జోడించారు. ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణ దేవత అనేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు, తెచ్చిన కేసీఆర్ ఏమో తెలంగాణకు జాతిపిత అని వీళ్ళు అంటాను. అప్పుడు నేనన్నా, మరి సచ్చినోళ్ళు ఏమవుతారో గది చెప్పండి అని చెప్పి నేను ముందుకు వచ్చాను. ఇచ్చినోళ్ళు దేవతలు అవుతే, తెచ్చినోళ్ళు జాతిపితలు అవుతే 10,000 మంది పిల్లలు ఎందుకు చనిపోయారు? ఇచ్చేటోళ్ళు సకాలంలో ఇస్తే 1000 మంది చనిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? తెచ్చినమని చెప్పేటోళ్ళు సకాలంలో తెస్తే 1000 మంది ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? అంటే అర్థం చేసుకున్నది ఏంటంటే, 1000 మందికి పైగా పేద వర్గాల బిడ్డల ప్రాణత్యాగాలను తెలంగాణ రాకముందే చనిపోయినప్పుడు ఎట్లా భౌతికంగా సమాధి చేసాం, కానీ అమరుల త్యాగాలను కూడా సమాధి చేసే కుట్ర జరుగుతున్నప్పుడు ఆ అమరుల త్యాగాలను ఎత్తిపట్టడం కోసం అమరుల తల్లుల కడుపుకోత మహాసభ అనేది పేద సభ పెట్టేశాం. 1000 మంది కుటుంబ సభ్యులతో పెట్టేశాం. ఆ సమయంలో అంతకుముందున్న అమరుల త్యాగాలు ఏవైతున్నాయో వాటిని తెలుసుకోవడం కోసం తిరుగుతూ నేను పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి పృథ్వీకి కాంటాక్ట్ చేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మాత్రమే 1 గంట 2 గంటల సేపు అన్ని విషయాలు కొంత మాట్లాడుకున్నాం. ఆ సమయంలో అక్కడనే అందరం కలిసి భోజనం చేశాం. అది నాకు ఒక అనుభవం పెద్ద ఆయనతోటి. కానీ అంతకుముందే నాకు ఒక ఘర్షణ పూరితమైన అనుభవం ఉన్నది పెద్ద ఆయనతో నాకు. ఇది నేను ఎప్పుడు పృథ్వీ కూడా చెప్పలే. నేను ఇంటికి వచ్చినప్పుడు కూడా పెద్ద ఆయన గుర్తు చేయలే, బాధపడతాడేమోనని చెప్పి. అది 82-83 ప్రాంతం సమయం.
ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏం జరగలేదు. అప్పుడు నేను మా ఊరుకు రాడికల్ యువజన సంఘం యూత్ లీగ్ ఆర్వైఎల్కు కార్యదర్శిగా మా ఊర్లో ఉన్నా. ఇది 82-83 సమయం. మా ఊర్లో మా మీద దాడులు, హత్యలు, ఇవన్నీ గొడవలన్నీ జరుగుతున్న సమయంలో మేము వాళ్ళని తిప్పికొట్టే ప్రయత్నంలో మేము ఉన్నాం. చాలా దాడులు, ప్రతి దాడులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చినాయి. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు పీపుల్స్ వార్ ఎన్నికలను బహిష్కరించే కార్యక్రమం చేపట్టింది. బూటకపు ఎన్నికలను బహిష్కరించండి అని. బూటకపు ఎన్నికలను బహిష్కరించండి అని అన్నప్పుడు మేము ఊరు నుంచి మాదిగవాడకు రావాలంటే చర్చి కాడ నుంచి లోపలికి రావాలి. మా ఊర్లో చర్చికి దారిలో అంటే ఊరు నుంచి లోపలికి వచ్చే ప్రధాన దారిలో ప్రధాన బ్యానర్ కట్టేశాం. బూటకపు ఎన్నికలను బహిష్కరిస్తున్నాం, రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రచారానికి ఇక్కడ అవకాశం ఇవ్వం. ఇది వాయిస్. అదే ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా పెద్దలు ముచ్చర్ల సత్యనారాయణ గారు ఊర్లో ఉండబడే అంతకుముందే కొంత బలహీన వర్గాలు అనబడుతున్న మనోళ్ళతోటే అక్కడ దళితుల మీద దాడులు జరుగుతున్న సమయం, మున్నూరు కాపు ఈ విషయంలో దాడులు, గొడవలు, మేము ఘర్షణ పడుతున్న సమయంలో ఒకవైపు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చింది పార్టీ నిర్ణయాన్ని మేము అమలు చేయాలి కాబట్టి ఆ బోర్డు పెట్టేశాం, బ్యానర్ కట్టేశాం. మరొక వైపు ఎవరైతే మా మీద దాడులు వీళ్ళందరూ చేశారో వాళ్ళే మళ్ళా ఎన్నికల ప్రచారంలో పెద్ద ఆయన వెనక రావడం జరిగింది. ఇది జరిగిన విషయం. అయితే కొద్దిగా ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మధ్యలోనే దారిలో ఆపేశా, మీరు వెళ్ళొద్దు అని చెప్పి అని కాంగ్రెస్ అగ్రచార్యం కూడా రానివ్వలే. ఎప్పుడైతే పెద్ద ఆయనను మన పెద్ద ఆయన రానియలేదో ఇక వస్తాననుకున్న అగ్రచార్య కూడా ఇక రావడం బంద్ చేశాడు. ముందు పెద్ద ఆయన వచ్చేసాడు. చర్చి కాడ కొంత వాదన జరిగింది. వాదన అన్నప్పుడు పార్టీ రీత్యా ఎన్నికల బహిష్కరణ చేయాలని మేము పార్టీ ఇచ్చింది కాబట్టి మీరు గెలిచినా ఓడినా మాకు వచ్చేది ఉరిగేది లేదని చెప్పి అప్పుడున్న సిద్ధాంతం కాబట్టి మేము ఇక్కడికి రానివ్వమని ఒకటి వైపు చెప్పాను. రెండోది, మీ ఎన్నుకున్న వాళ్ళే మా మీద దాడులకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళ నింబడి పెట్టుకుని వస్తే ఎలా స్వాగతిస్తామని చెప్పి ఈ ప్రశ్నలు వేశాం. కానీ విషయం ఏంటంటే ఒక 20 నుంచి అర్ధ గంట సేపు పెద్ద అయిన మధ్యలో నాకు మధ్యలో 60 కార్యదర్శిని కాబట్టి నాకు చర్చ జరిగింది, కొంత వాదన జరిగింది. కానీ సమయం కోల్పోకుండా నాకు సమాధానం చెప్పే కాడ అంత పెద్ద మనిషి మార్పు కోసమే కదా మీరు అంటున్నది, మార్పు కోసమే కదా అంటున్నది. ఇగో కాంగ్రెస్ ఓడి తెలుగుదేశం వచ్చినా కూడా కొంత మార్పు వస్తుంది కదా ఆయన అన్నమాట. మార్పు కోసమే కదా మీరు అంటున్నది, పీపుల్స్ వార్ అయినా ఏ నక్సలైట్ ఉద్యమైనా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఓడించి తెలుగుదేశం వస్తే తెలుగు ప్రజల ఆత్మగౌరవం నిలబడుతుంది, అదే సమయంలో కొంత పేదలకు రాజ్యం వస్తుంది కదా, బలహీన వర్గాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు అని చెప్పి పెద్ద ఆయన అన్న మాట నాకు ఇప్పటికీ ఉన్నది. ఉన్నా కూడా మీరు ఏమన్నా అనుకోండి, పెద్ద అయినా పార్టీ నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం అన్నప్పుడు ఆయన వెనుదిరిగిపోయాడు. ఇది నా అనుభవం. కానీ ఎన్నికల బహిష్కరణ కూడా పెద్ద ఆయనకు పరోక్షంగా ఉపయోగపడ్డది. చెప్తా, ఎన్నికల బహిష్కరణ కూడా పెద్ద ఆయనకు పరోక్షంగా ఉపయోగపడ్డది. ఎట్లా ఉపయోగపడ్డది? అప్పుడున్న రోజుల్లో అసలు కాంగ్రెస్ అంటేనే ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు ఓన్ చేసుకుంటారు అని, కాబట్టి తెలుగుదేశం వచ్చినాక బీసీల ప్రాధాన్యత ఎక్కువ రాజకీయంగా పెంచిండని ఇది జరుగుతున్న చర్చ. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీల ఓట్లు ఎవరి కాంగ్రెస్ పడేటి, ఎస్సీ ఎస్టీల ఓట్లు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పడేటి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు మాదిగపల్లెల్లో 10-20 మంది ఉంటారు. అప్పుడే కొత్తగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక లీడర్ మాకు ఉండడు, అలా మాదిగల్లో లేడు. కాబట్టి ఓట్లు ఎవరికి పడాలి? ఒకవేళ ఇద్దరిని రానిచ్చినాం అనుకో, పెద్దయినా వచ్చి తిరిగిపోవడమే కానీ ఓట్లు పడవాడా?
ఐక్యవేచారికే ఓట్లు పడతాయి. కానీ ఎన్నికల బహిష్కరణను 100% అమలు చేయడం వల్ల అసలు మాదిగోళ్ళు ఓట్లకు పోలేదు, పరోక్షంగా పెద్దలకు సపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది నాకు అది. అప్పుడు కాలే కానీ ఇప్పుడు అర్థమైంది. సాధారణంగా పీపుల్స్ వారు ప్రధానంగా మాదిగ పల్లెల్లోకి దళిత వాడల్లోకి సొచ్చుకరావడానికి కారణం ఏంటంటే వివక్షత అణిచివేతను వీళ్ళు అనుభవిస్తున్న క్రమంలో ప్రతిఘటించే కార్యక్రమాల ద్వారా వీళ్ళు ముందుకెళ్లాల్సి వచ్చింది. కాబట్టి మనందరికీ తెలుసు ఎంతో కొంత అణిచివేత బలహీన వర్గాల మీద ఓసీలది ఉన్నా కూడా ఎక్కువ వివక్షత ఎక్కువ అణిచేత ఈ దళిత వర్గాల మీద ఉన్నది. కాబట్టి పోరాటం అవసరమైంది దళితులకే అనే విషయం అర్థమైన తర్వాత మరి దళితులే ఎక్కువ కింది స్థాయిలో పీపుల్స్ వారిని ఆకర్షించింది అనే విషయం మనకు వరంగల్ జిల్లా అన్ని ప్రాంతాలకు వెళ్ళినా కూడా మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు హన్మకొండ కదన్నా, హన్మకొండ నియోజకవర్గం చుట్టంతా పీపుల్స్ వారు, అన్ని గ్రామాల్లో పీపుల్స్ వారు, ముఖ్యంగా దళిత వాడల్లో పీపుల్స్ వారు కదా. ఇప్పుడు దాదాపు అప్పుడే కనుక ఒక 20,000 ఓట్లు ఎన్నికల బహిష్కరణ కింద వెనుకకు పోయినాయి అనుకో, వెనుకకు పోకపోతే అది ఎవరికి పడేటిది? కాంగ్రెస్కి పడేటి. అందువల్ల నేను ఆనాడు బాధపడ్డా కానీ ఎన్నికల బహిష్కరణ మా పెద్ద ఆయనకు మేలు చేసిందని చెప్పి ఇప్పుడైతే గర్వపడుతున్నా. ఇది నా అనుభవం. ఆనాడు నాకు విషయం మీద ఇంత అవగాహన లేదు కానీ ఇది జరిగిన చర్చ. అంటే ఒక సందర్భం ఇంటికెళ్ళి పెద్ద ఆయనతో మాట్లాడిన అనుభవం, ఆయనతో కలిసి ఒకరోజు భోజనం చేశాను. కానీ అంతకుముందు విషయం మాత్రం ఒక వాదన జరిగినా కూడా ఎన్నికల బహిష్కరణ పిలుపు అంతిమంగా దళితుల్లో ఎక్కువ ఆ ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది కనుక వాళ్ళు బహిష్కరించడం పరోక్షంగా పెద్ద ఆయన గెలుపు కూడా అది దారితీసిందని నేను భావిస్తున్నాను. ఏదో రకంగా బహిష్కరణ కూడా ఆయన రుణం తీసుకున్నట్టు అయింది. ఇప్పుడు నేను ఎంతో కొంత ఇదొక అంశం. సరే, ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ప్రతి ఒక్కరు మాట్లాడిన దాంట్లోనూ అక్కతో సహా తమ్ముడు విఠల్ మొత్తం పెద్దయిన చరిత్రను మొత్తం అధ్యయనం చేసి చదివిన విషయంలోనూ మనకు అర్థమవుతున్నది ఏంటంటే తను ధిక్కార స్వరము అని, తను ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకము అని, తను అణిచివేతకు వ్యతిరేకము అని, దళితులకు పీడిత వర్గాలను హక్కును చేర్చుకొని గొప్ప మనసున్న వ్యక్తి అని, వాళ్ళ కోసం ఎవరి మీదనైనా సరే పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక యుద్ధ వీరుడు అని ఆయన జీవిత చరిత్ర సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. అంతిమంగా వీటన్నిటి అర్థం తెలంగాణలో దొరల పటేళ్ల పాలన కంటే మన బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలనేది ఆయన ఆకాంక్ష అనుకుంటే ఆయన ఆకాంక్షను ఎప్పటికైనా సాధించి పెట్టడమే ఆయనకిచ్చే నిజమైన నివాళని నేను భావిస్తున్నా. ఇక మనం చేయాల్సిన కర్తవ్యం ఏంది? ఆయన ఏం ఆశించిండో, ఆయన జీవిత కాలంలో ఏం మాట్లాడిండో, ఏ పాటలు పాడిండో, ఏ పాటలు రాసిండో, ఏ సాహిత్యాన్ని పేదవర్గాల భవిష్యత్తు కోసం అందించిండో, అంతిమంగా ఆయన లేని ఈ సమయంలో ఆ రాజ్యాన్ని మనం సాధించి పెట్టడమే ఆయనకిచ్చే నిజమైన నివాళిగా నేను భావిస్తున్నాను.